మరి నేను యవనస్తుల ప్రార్థన ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి. మరి మీరేమో ఇంటి దగ్గర వదిలిపెట్టమంటారా, లేకపోతే నాతో కూడా రాగలరా? మళ్ళీ వెళ్ళిపోయే ముందు ఆ కారులో నుంచి ఒక పెద్ద వాంతు కక్కారు. అప్పటికి 2 వాంతులు అయిన తర్వాత మరి పెద్ద వాంతు అయింది. అక్కడ ఉన్న సంఘస్థులు, అయ్యగారండి అయ్యగారి చేతులు బాగా చల్లగా ఉన్నాయండి, ఒకసారి అయ్యగారిని చూడండి. నేను అనుకున్నా వీళ్ళు ఎప్పుడు వెళ్ళని చెప్తా ఉంటారు, మా నాన్నకేంటి, మా నాన్న బ్రహ్మాండంగా ఉన్నాడు, వీళ్ళు భలేగా అంటారు అని మనసులో అనుకొని, నాన్న ఇప్పుడు నీకు ఎలా ఉంది అన్న, బాగానే ఉందిరా. అలానే బాంబే కాలనీ యవనస్తులు కూడికి వెళ్ళాం. మా నాన్న కారులో కూర్చున్నాడు, నేను ప్రేయర్లోకి వెళ్ళిన 2 నిమిషాలకి పాస్టర్ గారు ఫోన్ చేసి, అయ్యా నిన్న అయ్యగారు రమ్మంటున్నారు, నొప్పి ఎక్కువ అవుతుందంట, తట్టుకోలేకపోతున్నారు. గబగబా వెళ్ళి, నాన్న ఏంటంటే నొప్పి లాగుతుందిరా చెయ్యి. కారు తీసుకొని గబాలను ఇంటికి వచ్చాం. వాష్రూమ్కి వెళ్ళారు, కూర్చున్నారు. అయినా నొప్పి వస్తుందంటే, ఇక్కడ ఆ రోజు ఆదివారం అయిపోయింది. అక్కడికి వెళ్ళి ఇక్కడ ఒక డాక్టర్ ఉంటే మా తమ్ముడు వాళ్ళు తీసుకొచ్చారు, ఆటోలో తీసుకెళ్ళాం. ఇంజక్షన్ చేశారు, షుగరు, బీపీ, పల్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయండి, ఇస్తున్నాను, మీరు డైజెషన్ సరిగ్గా అవ్వలేదు అని వాళ్ళు చెప్పి మొత్తానికి మెడిసిన్ ఇచ్చారు, పంపించారు. 11 అయింది. నాన్న ఎలా ఉంది, నొప్పి తగ్గట్లేదు. మళ్ళీ డాక్టర్కి ఫోన్ చేశాం, ఆ స్లిప్ మీద ఉన్న నెంబర్ ఇది. ఆయన అన్నాడు, ఒక అరగంట చూడండి, తగ్గకపోతే హాస్పిటల్కి ఎత్తుకెళ్ళిపోండి. అరగంట అయిన తర్వాత మా నాన్నగారిని అడిగితే, నాకు నొప్పి తగ్గిపోయింది, సాధు అమ్మ బ్లెస్, మీరు ఇంటికి వెళ్ళిపోండి, మీ అన్నయ్య ఉన్నాడు ఇక్కడ, ఆడు ఉంటాడు, మీరు వెళ్ళిపోండి అన్నారు. నన్ను కూడా అన్నారు, 11-12 అవుతుంది, నాన్న నువ్వు కూడా వెళ్ళి పడుకో, నాకు నొప్పి తగ్గింది, ఏం పర్వాలేదు అన్నారు. మళ్ళీ సోమవారం ఉదయం అవగానే, నాకు పలానా టాబ్లెట్, గ్యాస్ టాబ్లెట్ తీసుకురారా, ఇంకొక వాంతులు అవుతున్నాయి, డొమస్టాల్ కూడా తీసుకురా అన్నారు. లేదా నేను వెళ్ళాను, తెచ్చాను. అయినా సరే ఆ వాంతు అవ్వడం, ఆ నీరసం అన్నది తగ్గల, ఆ చెయ్యి నొప్పి తగ్గల. నేను ఆ రోజు ఒక ఇల్లు గృహప్రవేశం చేయాలి, ఆ గృహప్రవేశం చేయడానికి వెళ్ళనా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయి 12 గంటల దాకా ఎక్కడే ఉన్నా. 10 గంటలకు వెళ్ళవలసిన వాడిని 12 దాకా ఎక్కడే ఉన్నా. మా నాన్న, ఇప్పుడు ఇది ముఖ్యంరా, నాది కాదు నీకు ముఖ్యం. అక్కడ వాళ్ళు గృహం ఓపెన్ చేసుకోవాలని అన్ని సిద్ధపరచుకొని ఉంటారు. మనం ఎప్పుడు కూడా వెళ్ళి ఓపెన్ చేస్తే వాళ్ళు ఎప్పుడు వెళ్తారు ఇంట్లోకి? కనుక నువ్వు నీ భార్య నీ పిల్లల్ని తీసుకొని నువ్వు వెళ్ళు, నేను రావడానికి నా ఆరోగ్యం సహకరించట్లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్తే నేను వెళ్ళాను. అక్కడ నుండి ఉండలేక 3ంటికి చేశాను, బాగానే ఉన్నాను. 4ంటికి చేసినప్పుడు అన్నాడు, అరే వాంతి అవుతుంది, మరి ఎందుకు చెయ్యి నొప్పి వస్తున్నాను. మళ్ళీ నాకు ఏం అర్థం కాక కంగారుగా వచ్చి, అప్పుడు ఆ సమయంలో సుమారుగా బట్టలు మా నాన్నగారు వేసుకోవడానికి 1/2 గంట పట్టింది. అసలు 1/2 గంటలో బట్టలు వేసుకున్నారు. మొత్తానికి వెళ్ళాము. తీరా వెళ్ళి టెస్టులు చేసిన తర్వాత అన్ని నార్మల్గా ఉంది, ఎందుకంటే మంచిది ఈసీజీ చేయించండి అన్నారు. ఆ ఈసీజీలో చెప్పారు, వాళ్ళు ఏమీ చెప్పకుండా పంపించేశారు. ఆయన చూసి, మీరు కరెక్ట్గానే వాడుతున్నారా అంట, వేరే హాస్పిటల్ రవికుమార్ విజయ సూపర్ స్పెషాలిటీ ఆయనకి చేయగానే, పలానా పాస్టర్ గారు, పలానా డాక్టర్ గారు, ఆయనకి నిన్నటి దినాన స్ట్రోక్ వచ్చిందండి. ఇక నా గుండె పగిలిపోయింది, ఏం మాట్లాడాలో అర్థం కాల. అక్కడికి వెళ్ళాం. మరలా వాళ్ళు టెస్టులు అన్నారు, ఎక్కువ అన్నారు, ఈసీజీ అన్నారు, రక్త పరీక్షలు అన్నారు. వారి ఫార్మాలిటీస్ వాళ్ళు చేశారు. ఇప్పుడు మరి మీ నాన్నగారి కండిషన్ అయితే సివియర్గా ఉందయ్యా, ఇదిగో ఈ ప్రకారంగా అయితే మాత్రం హార్ట్ బీట్ చాలా తక్కువగా కొట్టుకుంటుంది, 33% పనిచేస్తుంది. కానీ ఇంకా మనిషి ఇలా ఉన్నాడంటే చాలా గ్రేటు. కనుక మీరు ఇమ్మీడియట్లీగా జాయిన్ చేయాలి, రేపు యాంజియోగ్రామ్ చేస్తాము, అప్పుడు చూసి దాన్ని బట్టి మేము చెప్తాము అని వాళ్ళు చెప్పారు. జాయిన్ చేసాం, యాంజియోగ్రామ్ చేశారు. అన్నీ చేసిన తర్వాత వాళ్ళు చెప్పారు, గుండె చాలా వీక్గా ఉంది, ఏ క్షణమైనా స్ట్రోక్ రావచ్చు, కనుక మీరు స్ట్రెంత్ వేయించుకుంటే మంచిది, ఇక్కడ చేయాలంటే 2.5 లక్షల దాకా అవుతుంది అంటే. అప్పుడు మనలా అంత స్థాయి లేక
ఆరోగ్యశ్రీ మీదకి వెళ్ళడానికి మెరిస్టార్లోకి ఆయనే వచ్చి ఆ యొక్క వైద్యం చేసి దాని ద్వారా చేశారు. చేసిన తర్వాత 2 రోజుల్లోనే వాళ్ళు పంపించేశారు. తర్వాత 10 రోజుల తర్వాత రమ్మన్నారు. మా నాన్న వచ్చిన తర్వాత బాగానే ఉన్నారు. ఆ రోజు అంటే మా నాన్నతో నాకున్న స్నేహం మరి ఏ కొడుకైనా ఉంటుందో ఈ భూమి మీద నాకు తెలియదు, కానీ మా నాన్నతో నాకున్న స్నేహం అంత గొప్పది. అది ఎవరిని అడిగినా, ఎవరు అనుకున్నా అనుకోకపోయినా ఇది నగ్న సత్యం. ప్రతిదీ నేను రాత్రి ప్రార్థనకి వెళ్ళి వచ్చిన 10:30 అయినా 11 గంటలైనా అలానే ఎదురు చూసేవాడు. ఇంకా రాలేదా మీ ఆయన? వచ్చిన తర్వాత అప్పుడు ఇద్దరం కలిసి భోజనం చేసేవాళ్ళం. ఒక టిఫిన్ చేయాలంటే ఇద్దరం కలిసి చేసేవాళ్ళం. మధ్యాహ్నం భోజనం చేయాలంటే ఇద్దరం కలిసి చేసేవాళ్ళం. నేను నా భార్యతో కూడా అలా కూర్చొని సమయాన్ని నేను కేటాయించానో ఇవ్వలేదో నాకు తెలియదు, కానీ నా తండ్రితో నేను ఇచ్చిన సమయం అది బహు గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయంలో ఆ 10 రోజుల్లో కొద్దిగా మనిషి కోరుకున్న తర్వాత కూడా, అరే ఇడ్లీ తిన్నావురా, ఇక్కడ ఏం తింటాను కానీ నన్ను బయటికి తీసుకెళ్ళరా, 4 అడుగులు వేసినట్టుగా ఉంటుందిరా నన్ను అని. అంటే అంత ఇదిగా ఉండి 10 రోజులు అయిన తర్వాత కూడా అంత హెల్దీగానే ఉన్నారు. ఈ లోపు ఏమి జరిగిందో అన్నది నాకు తెలియదు, కానీ జ్వరం వచ్చింది. ఆ జ్వరం చూపించడానికి మేము హాస్పిటల్కి వెళ్ళిన ఆ క్రమంలో అది ఆ రోజు ఒక భయంకరమైన విధానం. ఇద్దరం బాగానే కూర్చున్నాం, పక్కన కూర్చున్నాం. నేను క్రిస్దాసు ఎలీషా గురించి చెప్పాడురా, ఆ దైవజనుడు పట్టణం గురించి చెప్తున్నాడు రా అని మేము వాక్యం గురించి మాట్లాడుకుంటున్నాం ఇద్దరం. ఇలా డాక్టర్ రమ్మన్నాడు. మా నాన్న మేము ఇద్దరం కలిసి ముందుకు వెళ్తున్నాం. ఆ ఏసీకి వీటన్నిటికీ ఉండి షవరింగ్ వచ్చినట్టుగా మనిషి వణికిపోయాడు. నాకు భయం వేసింది, కంగారు పడిపోయాడు. ఇంతకీ ఏంటంటే పెరాలసిస్ లాగా ఏమైనా వస్తుందా? ఏంటి ప్రభా, ఆపరేషన్ విషయంలో సహాయం చేసావు, నిలబెట్టావు, మళ్ళీ ఇదేంటి ప్రభా ఈ కొత్త సమస్య? అక్కడికి వెళ్ళగానే క్యాజువాలిటీకి రాశారు. గబగబా ఇది తీసుకొచ్చారు, వీల్ చైర్. అక్కడ కూర్చున్నాడు, చేతులు కొట్టుకుంటున్నాయి, 2 చేతులు కొట్టుకుంటున్నాయి, వాళ్ళు చల్లబడిపోతుంది. ఆ పక్క నుంచి ఒక పక్కన నేను చేయి రుద్దుతున్నాను, ఇంకొక ఆవిడ అది నడిపే ఆవిడ కూడా చేయి రుద్దుతుంది. నాలో భయం, ఆ భయం ఒక తెలియని ఆందోళన వచ్చి వెళ్ళిపోతే చేపను తీసి గట్టి మీద పెడితే ఆ చేప ఎలా కొట్టుకుంటుందో నా తండ్రి 2 గంటల సేపు ఆ మనసు మీద కొట్టుకున్నాడు. ఆ షవరింగ్ ఆగట్ల, బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయింది, నేను త్వరగా తగ్గిపోవాలి అనే ఒక విధానంతో అతి త్వరగా బరువు తగ్గిపోవడం వల్ల ఆ ఇది లేక నరం పొడవడానికి 4 సార్లు వాళ్ళు సూదేస్తే మొత్తానికి 5వసారి ఆ సూది ఇదయింది. నేను ఒంటరిగా కూర్చొని ఎక్కడో మూలలో కూర్చొని ఏడుస్తున్నాను. అప్పుడు ఏమని ఏడ్చానో తెలుసా? ఆ పాట మేమిద్దరం హాస్పిటల్ కూడా కూర్చొని పాడుకున్నాం, మా నాన్న మేమిద్దరం. ఎంతో ఎంతో మంచిది మహోన్నతుడా నీ నామమును స్తుతించుట బహు మంచిది. మహోన్నతుడా నీ నామమును స్తుతించుట బహు మంచిది అంతా ఒక్కడిగా కూర్చొని అలా దేవుడి దగ్గర ఆ సూపర్ మూల కూర్చొని అలా స్తుతిస్తా పాట పాడుతూ ఉంది. ఈలోపు అది నడిపించిన నా దగ్గరికి వచ్చి నా భుజం మీద చేయేసింది. బాబు ఎందుకయ్యా ఏడుస్తావు, మీ అమ్మగారి కబురు పెట్టు అంటే, మమ్మల్ని లేదమ్మా, మమ్మ చనిపోయి 25 సంవత్సరాలు అయింది, మా నాన్న తప్ప మాకు ఎవరు లేరు. మరలా ఆవిడ ఒక అరగంటకి వెళ్ళి మళ్ళీ వచ్చి నా దగ్గరికి వచ్చి, అయ్యా కొద్దిగా స్మితం అవుతున్నారు, కంగారు పడకండి, మీరు వెళ్ళొచ్చు చూడొచ్చు అంటే నేను మా నాన్న అలా చూడలేదమ్మా. మొత్తానికి ఆయాసం తగ్గింది, ఆ చేతులు వనకడం తగ్గింది. తర్వాత అక్కడి నుంచి 3 రోజులు అది బాడీ ఇన్ఫెక్షన్ అన్నారు, తగ్గింది. బుధవారం రోజు సాయంత్రం ఇంటికి పంపించారు. ఇంటికి వచ్చారు, తలస్నానం చేశారు, షుగర్లెస్ టీ కావాలన్నారు,
తాగాం. క్రిస్మస్ గారు కూడా ఉన్నారు. మేమందరం కలిసి చక్కగా పాటలు పాడుకొని ప్రార్థన చేసుకొని రాత్రి భోజనం చేస్తున్నాం. అయిపోయింది. గురువారం నేను వేరే చోటకి వెళ్ళాలి. మా నాన్న వాళ్ళని కబురు పెట్టారురా, నువ్వు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాలిరా, నాకు బాగలేదని నువ్వు ఇంట్లో ఉంటే ఎలాగా, వెళ్ళు, నువ్వు ఆ ఊరు వెళ్ళు, నీ భార్యను తీసుకొని వెళ్ళు, నేను ఉండగలను, కావాలంటే మీ తమ్ముడు మీ మరదలు ఉంటారు నా దగ్గర, నువ్వు నా గురించి ఏమైనా కంగారు పడద్దు అని పంతంగా ఆ రోజు మా నాన్న చెప్పిన మాటకి నేను కాదనలేక బయలుదేరి ఆ ఊరికి వెళ్ళడం అయ్యాను. శుక్రవారం మరలా ఉదయాన్నే స్నానం చేసుకొని మా నాన్న దగ్గరికి వచ్చి కూర్చున్నా. నాన్న ఇప్పుడు ఒంట్లో ఎలాగుంది? అప్పుడు మా నాన్న పైన కూర్చొని టీపాయ్ మీద దాని మీద కూర్చొని నేను మా నాన్న కింద కూర్చొని కాళ్ళ దగ్గర కూర్చొని మా నాన్న కాళ్ళు చూస్తా. ఒకప్పుడు మా నాన్న కాళ్ళు ఎలాగుండే, ఒకప్పుడు మా నాన్న ఎలాగుండేవాడు, మా నాన్న ఎంత శౌర్యం కలిగి ఉండేవాడు, ఎంత వీర్యం కలిగి ఉండేవాడు. వాస్తవం చెప్పగలండి, ఏ తండ్రి అయినా తన బిడ్డలకి మా నాన్న స్నానం చేసి మళ్ళీ బకెట్లో నీళ్లు పోసి, రే పెద్దరా నీళ్లు పెట్టానురా వెళ్ళి స్నానం చేయి, ఈ వయసులో కూడా అంత ప్రేమను కనపరిచే తండ్రి ఈ భూమి మీద ఎవరికి ఉన్నారో లేరో కానీ నాకు మాత్రం దేవుడు ఇచ్చాడని నేను చెప్పగలను. అయితే ఆ రోజు మా నాన్న కాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు నేను ఏడుస్తున్నాను, నాన్న నీ ఆరోగ్యం ఎలా ఉంది చెప్పు నాన్న. అప్పుడు మా నాన్న అన్న మాట ఏంటో తెలుసా, అరే మీ నాన్నకి దేవుడు దీర్ఘాయుష్ ఇచ్చాడుగా, 75 సంవత్సరాలు రా నాకు దేవుడు ఆయుష్ ఇచ్చి, నువ్వు కూడా దేవుడిని అడుగు, నాకు ఎంత ఆయుష్ కావాలయ్యా అని నువ్వు అడుగు, సంఘాల పట్ల భారం కలిగి ఉండి నీ బిడ్డల గురించి వాళ్ళని బాగా చదివించు, మీ భార్యాభర్తలు చక్కగా ఉండండి రా అని కుటుంబ సభ్యుల గురించి వీటి గురించి మాట్లాడితే, కాదు నాన్న చెప్పు, నాకే అంత బాగానే ఉంది అన్నది. ఏదైనా ఎందుకన్నా మంచిదని హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఫైల్ పట్టుకొని తిరుగుతున్నాను డాక్టర్ గారి కోసం. ఈలోపు మా తమ్ముడు ఫోన్ చేశారు, అయ్యా ఇంకా చేయి నొప్పి తగ్గలేదా. మళ్ళీ హాస్పిటల్లో శుక్రవారం జాయిన్ చేసాం, బుధవారం తెచ్చాం, మళ్ళీ శుక్రవారం జాయిన్ చేసాం. ఇంకా నొప్పి తగ్గట్లా, ఆయన వేరే రూమ్ తీసుకోవాలన్నాడు. సరే దానికి ఒప్పుకున్నాను. ఎంత 15,000 కట్టాలన్నా అయినా ఒప్పుకున్నాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నొప్పి తగ్గట్లేదని మందులు పెడుతున్నారు, తెస్తున్నారు, అయినా తగ్గట్లేదు. ఏదేమైనప్పటికీ సహోదరులారా, మళ్ళా అంటే అంతకు ముందే యాంజియోగ్రామ్ చేశారు, నెలకాల 13వ తారీఖున జరిగింది ఆపరేషన్. మరలా ఆనందాన్ని తట్టుకుంటాడా మా నాన్న తట్టుకోగలడా అనుకుంటాను ఉన్నాను. మొత్తానికి వారు ట్యూబ్ పంపుతుంటే బ్లడ్ క్లాట్ అయి ఉందంట, అది కాదని ఇంకో ద్వారా పంపించారు. మొత్తానికి అదంతా ఏదో కెటిడ్రా వాడాము, మొత్తం క్లీన్ చేసాం, ఇప్పుడు అంతా బాగానే ఉంది. 24 గంటలు గడవాలి, కానీ ఆ కెటిడ్రా కాస్ట్ చాలా ఎక్కువ, దానికి మీరు ఇవ్వాల్సిందే. సార్ ఇస్తాం సార్, ముందు మా నాన్న సేవ్ అయితే చాలా బాగుండు. మందులు రాస్తున్నారు, తెస్తున్నాం. శుక్రవారం బాగానే ఉన్నారు, శుక్రవారం ఆపరేషన్ అయింది. శనివారం సాయంత్రం మా నాన్న తేరుకున్నారు, శనివారం మధ్యాహ్నానికి. శనివారం సాయంత్రం మా నాన్న దగ్గరికి వెళ్ళాను. అనగానే, అరే పెద్దోడా రేపు ఆదివారంగా బల్లారాధన ఇవ్వాలిగా, నాన్నకు బాగలేదని ఇక్కడే కూర్చుంటావా? కాదు, నువ్వు వెళ్ళి రేపు ఆదివారం మన బాంబే కాలనీలో మన గాంధీనగర్ మందిరంలో నువ్వు బల్లారాధన ఇవ్వాలి. తర్వాత వారం వచ్చే వారంలో పెడదాం నాన్న, నీ కలిపి కృతజ్ఞతగా ఉన్నట్టుగా ఉంటది నాన్న, ఇప్పుడు ఈ పరిస్థితి కాదు ఇల్లు అన్నా. ఆదివారం మరలా ఉదయాన్నే ఉండబట్టలేక మా నాన్న దగ్గరికి వెళ్ళాను. ఉదయాన్నే, పెద్దోడా కొద్దిగా నీళ్లు పట్టించి నాన్న అన్నాడు. నీళ్లు తాగాడు. కాఫీ తెచ్చారా? కాఫీ తమ్ముడు చలారుస్తున్నాడు అని చెప్పారు. సరే మరేంటి నువ్వు ఇంకా ఈ అవతారంతో ఉన్నావేంటి? ఈరోజు ఆదివారం కదా, తల్లివారు కదా, అది దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతరా. సేవ మనం ఆడుకునేది కాదురా, ఇది బాధ్యత. ఈ బాధ్యతను నువ్వు గుర్తిరిగి నీ తండ్రి అక్కడ లేడని అజాగ్రత్తగా ఉండక జాగ్రత్తతో ప్రభు వాళ్ళు అక్కడ ఎవరాన్ని వెళ్ళి సాయంత్రం 4 గంటల నా దగ్గరికి వచ్చాయి అని చెప్పి అనగానే నేను మా నాన్న బాగానే ఉన్నారు. ఆ రోజు నేను మందిరికి వెళ్ళిపోయాను ప్రభు బల్ల ఇవ్వడానికి. 3-4 చోట్ల ఆరాధన చూసుకొని వచ్చాను. ఈలోపు ఫోన్ వచ్చింది, రండి త్వరగా రండి గారు. వేరే అలాగానే ఆ మధ్యాహ్న సమయంలో 2 ప్రాంతంలో మరలా స్ట్రోక్ వచ్చి ఒక్కసారిగా మనిషి పొలపైపోయాడు. ఉలుకు లేదు, పలుకు లేదు. మరలా కరెంటు షాక్ 22 సెకండ్లు అమెరికా గైడ్ లైన్స్ ప్రకారంగా. కానీ 27 సెకండ్ల తర్వాత అప్పుడు మా నాన్నకు మరలా ఊపిరి వచ్చింది. వెంటిలేటర్ వేసేది. మా నాన్న అలా చూసి నాకు భయం వేసేసి, మా నాన్న చెప్తా ఉంటాడు, వెంటిలేటర్ వేస్తే 100లో ఒక్కడే బతుకుతాడు రా పెద్దోడా,
ఆయా హాస్పిటల్కి ప్రార్థనలు చేయడానికి వెళ్ళినప్పుడు మా నాన్నకు కొన్ని విషయాలు చెప్తా ఉంటాడు. ఆ మాటలు వినేటప్పుడు నాలో భయం వేసింది. ఇంకా ఏముంది, నా ఆశలన్నీ తీరిపోయింది, మా నాన్నతో నడిచిన జీవితం అయిపోయింది ఇంకా అని నాలో తెలియని వేదనతో నేను ఉన్నప్పుడు మరలా ఉదయానికి ఆక్సిజన్ అనుకుని అంత లెవెల్కి మరలా వచ్చి, ప్రభా ఎంతో గొప్ప దేవుడు అయ్యా. వెంటిలేటర్ నుంచి అప్పుడు డాక్టర్ అన్నాడు, మీ నాన్న ఇది ఒక మెరకల్ అయ్యా, 27 సెకండ్ల తర్వాత షాక్ ఇచ్చినాడు ఇచ్చాడంటే అది మామూలు విషయం కాదు, ఇది ఒక మెరకల్ జరిగింది. కానీ లోపల కొద్దిగా ఇన్ఫెక్షన్ వాటర్ ఉంది, అది తీసే క్రమం కొద్దిగా కష్టంగా ఉంటుంది, దాని గురించి కూడా మీరు ప్రేయర్ చేసుకుంటారు కదా, ప్రేయర్ చేసుకోండి అని అన్నారు. తీరా ఆ రోజు చేసే క్రమంలో ఉండి ఉండి సీరియస్ అయ్యింది. మరలా విధానం మారిపోయింది. ఇక నాకు భయం వేసి మా నాన్న చూడటానికి కూడా వెళ్ళటానికి సాహసం ధైర్యం చాలా. మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు, తండ్రి బాగున్నప్పుడు అని చెప్పేవాడు. కానీ మా నాన్న ఆ స్థితిలో ఉండి మా నాన్న నేను అలా చూడలేక వెళ్ళడానికి నాకు ధైర్యం చాలక ఒక పిరికోళ్ళలాగా మూల కూర్చొని ఏడుస్తా ఉన్నా. నేను విన్నానా, నా భార్య ముందెళ్ళింది, వెళ్ళి అయ్యారండి అయ్యారండి అంటే మాట్లాడలేదంట. అప్పుడు కిందకు వచ్చి నా భార్య అంది, అయ్యా ఒక్కసారి నువ్వు వెళ్ళయ్యా, నువ్వు పిలిస్తే పలుకుతాడయ్యా, నువ్వు వెళ్ళయ్యా. అమ్మో నేను మా నాన్నలా చూడలేను అని నాలో నేను భయపడతా. నాకు తోడుగా యెహోషువ ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళి నానా అనగానే కళ్ళు తెరిచి, పెద్దోడా చేయి తీసుకొని అంటున్నాడు, వెళ్ళిపోతున్నాం రా. 4 రోజులు చూపిస్తున్నాడు మా నాన్న చేతి. 4 రోజులు అయ్యింది, ఆహారం లేదు అంట. నాకేదో నిదానంగా చెప్తున్నాడు, జాగ్రత్త అంటే ప్రియమైన సహోదరులారా, తండ్రి చిత్తమును జరిగించడానికి దేవుడు ఆయా సమయాల్లో ఆయా వ్యక్తులను ఎన్నుకొని ఆయన పని కొరకు నిలబెడతాడు. నా తండ్రిని కూడా ఒక గొప్ప రైల్వే ఉద్యోగం చేసేవాడిని కాదు, నా దేవుని పని చెయ్యాలని. కఠినంగా నేను నిన్ను శిక్షించాను కానీ నేను మరణానికి నిన్ను అప్పగించలేదు అన్నట్లుగా. సింహపు నోటిలోకి వెళ్ళావు కానీ సింహం నిన్ను మింగలేదు. సింహం దేవుడు ప్రణాళిక నీ మీద ఉందని ఒక సెబాస్టియన్ పాస్టర్ గారు చెప్పిన ఒక మాట మా నాన్నలో ప్రభావితమై తెన్నెల దేవదాసు గారి సింగరాయకొండలో ఉన్న ఆయన ద్వారా ప్రభువుని ఎరిగి తెలుసుకొని ప్రభువు కొరకు ఒక నమ్మకమైన సాక్షిగా ఒక ప్రచండమైన సమూహాన్ని సంపాదించిన గొప్ప నాయకుడు నా తండ్రి. చేతులెత్తి ప్రభునామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎన్నో శ్రమలు, నా తల్లి చనిపోయినప్పుడు కూడా సేవ వదిలిపెట్టల. మా ఇంటి పరిస్థితులు, మందిరం తీసేసిన జీవంశంతో చెట్టు కింద కూర్చున్న నా అక్క అప్పుడు ప్రెగ్నెన్సీతో ఉంది, తల్లి లేదు, వచ్చింది ఆ చెట్టు కిందే ఉంది. అయినా సరే నా తల్లి నిరుత్సాహపడలా. సేవ చెయ్యాలి, నా బిడ్డలు వెళ్ళాల. ఎవరు చేసినా రాత్రి 11 అవని, 12 అవని, 1 గంట అవని, 2 అవని, తెల్లవారుజాము 4 అవని ఫోన్ చేస్తే చాలు, పెద్దోడా అది మన బాధ్యతరా, వెళ్ళాలరా, మన దేవుడు ఇంట్లో కూర్చోడానికి పిలవాలి, వెళ్ళాలరా అని ప్రతి విశ్వాస. ఈ రోజున ఇంత సంఘం మేము హాస్పిటల్లో ఉంటే మా కొరకు ఇలా ఉంటుందా మా సంఘం. మా నాన్న ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాడు సభల మీద, ఎప్పుడు కూడా మాట మా నాన్న నోట్లో ఉంటుంది. నేను బ్రతికి ఉన్నంత కాలం ఒకవేళ నా బిడ్డలో నన్ను చూస్తూ ఉండొచ్చు, కానీ రేపు నేను వెళ్ళిపోతానే, ఆ వెళ్ళిపోయే రోజు నన్ను తీసుకెళ్ళేది మీరు కాదు, నా సంఘమే తీసుకెళ్తాడు. ఆ మాట అన్నప్పుడు నేను కొద్దిగా నొచ్చుకునేవాడిని. కానీ తర్వాత నిజ జీవితం అర్థమైన తర్వాత అనుకున్నా, మా నాన్న సంఘాన్ని తన గర్భాన పుట్టిన బిడ్డల కన్నా అంత ఆత్మ సంబంధంగా కన్నా బిడ్డలే ఈ సంఘం. నమ్మేను అన్నవాళ్ళు చప్పట్లు కొద్ది దేవుడు. హాస్పిటల్లో మేము అనాథలుగా ఉంటే నేను నా భార్య నా పిల్లల్ని ఇంట్లో పెట్టి గొల్లు వేసి తాళాలు వేసుకుంటే సంఘం అక్కడికి క్యారేజీ వండుకొచ్చి అక్కడ అయ్యా మీరు తినండి అయ్యా, ఇక్కడ ఉన్న కోటి అన్న అవ్వచ్చు, క్రిస్దాస్ అన్న అవ్వచ్చు, అకోబ్ అన్న అవ్వచ్చు, కొంతమంది బ్రతిమలాడి అయ్యా టీ తాగండి అయ్యా, టిఫిన్ ఇలా పడకూడదు అయ్యా అని మాకెంతో ధైర్యం. ఒక తల్లి గర్భంలో పుట్టకపోయినా సత్యబాబు అన్నయ్య అవ్వచ్చు, కోటయ్య అన్న అవ్వచ్చు, దాస్ అన్న అవ్వచ్చు, మేము
సొంత కుటుంబ సభ్యుల్లాగా మెలగడానికి దేవుడు పంపించాడు. ఏదేమైనప్పటికీ కూడా ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం, ఆయన ఆలోచన, అతని దినములన్నీ, సేవ దినములన్నీ నీవుంటే నాకు చాలు, నీవుంటే నాకు చాలు, తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం. అంటే ఆయన ఉంటే చాలు. ఆఖరికి వాళ్ళు అన్నారు 22% కొట్టుకుంటుందండి, మా ప్రయత్నం నేను చేస్తాను. నేను మా నాన్న దగ్గరగా కూర్చుంటే తట్టుకోలేకపోతున్నానని దూరాన కూర్చుంటున్నాను. ఉదయకాలం మా అక్క నా దగ్గరికి వచ్చి, ఎరా ఇంకెంతసేపు ఉంటారా నా, రారా వచ్చి దగ్గర నుంచి చూడరా. నేను చూసి ఆమె తట్టుకునే అంత నాకు లేదమ్మా, అంత గుండె కాదు నాది, తెలియకుండానే నాకు వణుకు భయం ఎన్ని నాలుగు వచ్చేసి నేను ఉండలేనమ్మా. ఎందుకంటే నేను సహోదరులారా, తర్వాత ఎంతో మంది నా చేయి పట్టుకొని చెప్పారు, ఇదిగో ఒకరోజు నేను వెళ్ళిపోతాను, ఒకరోజు నువ్వు వెళ్ళిపోతావు. అలాగని ఇప్పుడు తండ్రి లేడు అని నిరుత్సాహంలో నువ్వు పెరిగిపోతే మరి మీ నాన్న విడిచి వెళ్ళిన సంఘం ఏమైంది, లేక నీ గర్భాన పుట్టిన బిడ్డలు ఏమైపోతారు? ఒక్కసారి ఆలోచించుకొని మనసును నిప్రయం చేసుకొని వాక్యాన్ని గుర్తు చేసుకొని నిలబడయ్యా, అప్పుడు దేవుని యొక్క శక్తి నువ్వు పొందగలవన్నారు. కనుక ఈ నా మాటలే, అంటే దేవుని మాటల చేత నేను బలపడ్డాను కనుక ఈ మాత్రం ఇక్కడ నిలబడి ఆ దేవుని నామాన్ని బట్టి నేను చెప్పగలుగుతున్నాను. చేతులెత్తి గట్టి గరుడు చెప్పండి, గట్టి గరుడు చెప్పండి. హల్లెలూయా. జయ వీరుడైనా పునరుత్థానుడా, శ్రీమంతుడైనా జయ వీరుడా. ఒకసారి అంతకు ముందు పాటలో ఏలియా ఆత్మయే నా పైన ఉంచి కాలేబు బలమే, కాలేబుకి దేవుడు 80లో కూడా ఎంత బలం ఇచ్చాడో 70 వరకు 8 నెలల్లోనే బలహీనుడయ్యాడు. ఇన్ని సంవత్సరాల్లో బహుబలంగా, నాకన్నా బహుబలంగా ఆయన చేసిన పరిచర్య ముందు కానీ, ఆయన విశ్వాసం ప్రేమించిన విధానం కానీ, ఆయనలో ఇంత ఎత్తు కూడా నేను చేయలేదని కూడా నేను చెప్పగలను. ఎందుకంటే అంత గొప్ప ప్రేమను నా తండ్రి తన సంఘానికి, తన సంఘ బిడ్డలకి, తన కుటుంబానికి ఆయన పంచిపెట్టాడు. కనుక ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు దాకా మీరు విన్నారు నా తండ్రి ఎలాగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడో. కనుక ఈ యొక్క పరిచర్య, విశ్వాసం మందిర పరిచర్య, అస్లామిక్ పరిచర్యల కొరకు ప్రార్థించండి. ఉన్నతమైన ఇప్పటికే సుమారు 5 నుంచి 6 ప్రాంతాలలో ఆరాధన జరుగుతుంది. నా తండ్రి హాస్పిటల్లో ఉండి కూడా మరి గుడివాడలో ఎప్పుడు పెడతారా, అక్కడికి ఎలాగెళ్తావు? మరి ఆ ఊరన్నా అక్కడికి ఎలాగెళ్తావు? నువ్వు ఖాళీగా ఉండకూడదు, తిరగాలి, దేవుని పని బాగా చెయ్యాలి. ఇది నా ఆశ, అది దేవుని ఉద్దేశం. కనుక అనేక ప్రాంతాల్లో పరిచయం విస్తరించబడాలి. బలమైన దేవుని ఆత్మ చేత కురిపల్పబడాలి. పరిశుద్ధాత్మ నడిపింపుతో సంఘాలు స్థిరపరచబడుతూ మంచి ఆత్మీయులను, మంచి ఆత్మీయ సహోదరులను, ఆత్మీయ పరిచారకుల్ని, ఆత్మీయ యవనస్తుల్ని దేవుడు మా సంఘానికి ఇచ్చాడు. ఆ యొక్క బిడ్డలందరూ సహకారం ఉంది కనుక ఈరోజు మేము ఇంత ధైర్యంగా నిలబడి నా యొక్క దేవుని నామం ఎంత గొప్పదో అని చెప్పడానికి దేవుడు కృపించాడు. ఈ నా మాటలని నా తండ్రి మన హృదయాల్లో భద్రపరచునుగాక. ఆమేన్. ప్రార్థన ఘటానికి వచ్చాం. ఓదార్పుగా, నెమ్మదిగా, సంతోషంగా సేవకులను సాగనంపాలి. ఇలాంటి సందర్భాల్లో ఆయన దైవజనులు ఎప్పుడు కూడా కమ్మని, అది ఆయనకున్న ధైర్యం, ఆయన విశ్వాసం. ఆయన ఈ రోజున ఇలాంటి కార్యక్రమాల్లో కొన్ని సందర్భాల్లో స్నానం చేయించేటప్పుడు బంధువులు లేకపోయినా, పెద్దవాళ్ళు లేకపోయినా ఆయన స్నాన కార్యక్రమాలు కూడా కొంతమందికి వాళ్ళ విశ్వాసంలో ఉంది, వాళ్ళ భక్తుల్లో ఉంది. ఆయన వెళ్ళిన చోట ఆయనే ఎంతో చక్కగా స్నానం చేయించుకున్నాం. సో ఈరోజు మనందరం కూడా కలిసి చక్కగా ఆయనకి స్నాన కార్యక్రమాలు చేయాలి.
పోరాటం ఆత్మీయ పోరాటం పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు సాగిపోతున్నాను సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి యేసుతో కలిసి పోరాడుచున్నాను అపజయమే ఎరుగని జయశీలుడాయన నా యేసుతో కలిసి పోరాడుచున్నాను అపజయమే ఎరుగని జయశీలుడాయన నా యేసు కొరకే సమర్పించుకున్నాను నా యేసు కొరకే సమర్పించుకున్నాను ఆగిపోను నేను సాగిపోతున్నాను పోరాటం ఆత్మీయ పోరాటం యేసు వెళ్ళిన మార్గములేనని అవమానములైనా ఆవేదనలైనా నా యేసు వెళ్ళిన మార్గములేనని అవమానములైనా ఆవేదనలైనా నా యేసు కృప నుండి దూరపరచలేవని నా యేసు కృప నుండి దూరపరచలేవని ఆగిపోను నేను సాగిపోతున్నాను పోరాటం ఆత్మీయ పోరాటం లేనివాడు నా యేసు ఆసీనుడయ్యాడు సింహాసనమునందు ఆదియు అంతము లేనివాడు నా యేసు ఆసీనుడయ్యాడు సింహాసనమునందు ఆ సింహాసనం నా గమ్యస్థానం సింహాసనం నా గమ్యస్థానం ఆగిపోను
సాగిపోను నేను సాగిపోవుచున్నాను. పోరాటం ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. పోరాటం ఆత్మీయ పోరాటం. కన్నీరే కానరాని కనికరమే కలకాలమైన ఆ పరలోకమే మన దేశమైతే మనం ధన్యులమే. పరలోకం నా దేశం, పరదైసే స్థిరవాసం. పరలోకం నా దేశం, పరదైసే స్థిరవాసం. పరలోకం నా దేశం, పరదైసే స్థిరవాసం. ఈ లోకం మాయలోకం, కనిపించని మరణపు ద్వారం. ఈ లోకం మాయలోకం, మురిపించే మరణపు పాశం. ప్రభువే నిర్మించినది గట్టి పునాదుల పట్టణం అది. నా ప్రభువే నిర్మించినది గట్టి పునాదుల పట్టణం అది. కన్నీరే కానరానిది, కనికరమే కలకాలమైనది. మధురమైన యాత్ర, నూతన యెరూషలేము యాత్ర. మధురమైన యాత్ర, నూతన యెరూషలేము యాత్ర. నా కొరకే నిర్మించినది నమ్మకమైన పట్టణం అది. నా కొరకే నిర్మించినది నమ్మకమైన పట్టణం అది. రమ్మని పిలిచిన రాజ్యమది, యుగ యుగాల నిరీక్షణది. మధురమైన యాత్ర, నూతన యెరూషలేము యాత్ర. మధురమైన యాత్ర, నూతన యెరూషలేము యాత్ర. నా ప్రభువుతో చిరకాలము నివసించే పట్టణం అది. నా ప్రభువుతో చిరకాలము నివసించే పట్టణం అది. కాలము సమయము తెలియనిది, కాంతులను విరజిమ్మేది. మధురమైన యాత్ర, నూతన యెరూషలేము యాత్ర.
దేశం పరదైసే స్థిరవాసం. హా! హా, హా, హా. పరలోకం నా దేశం పరదైసే స్థిరవాసం. పరలోకం నా దేశం పరదైసే స్థిరవాసం. ఈ లోకం మాయలోకం కనిపించని మరణపు ద్వారం. ఈ లోకం మాయలోకం మురిపించే మరణపు పాసం. అతి శ్రేష్ఠులు ఎంతటి ధన్యులు ప్రభు ప్రేమను చాటిన పెదవులు. సుందరములు అతి సుందరములు సువార్త మోసిన పాదములు. అతి శ్రేష్ఠులు ఎంతటి ధన్యులు ప్రభు ప్రేమను చాటిన పెదవులు. ఈ లేమికి కలత చెందరు, ఈ నలతకు తలలు వంచరు. ప్రభు సేవలు ధీరులు వీరు, తన చిత్తము ఎరిగిన వారు. ఈ లేమికి కలత చెందరు, ఈ నలతకు తలలు వంచరు. ప్రభు సేవలు ధీరులు వీరు, తన చిత్తము ఎరిగిన వారు. సుందరములు అతి సుందరములు సువార్త మోసిన పాదములు. అతి శ్రేష్ఠులు ఎంతటి ధన్యులు ప్రభు ప్రేమను చాటిన పెదవులు. యేసును ప్రేమించి వారు ద్వేషమునకు గురి అయినారు. జీవమును చాటించుటకై మరణానికి బలి అయినారు. యేసును ప్రేమించి వారు ద్వేషమునకు గురి అయినారు. జీవమును చాటించుటకై మరణానికి బలి అయినారు. తమ సిలువను ఎత్తుకొని ప్రభు బోధను పాటించారు. ప్రభు చిత్తము నెరవేర్చి తన సన్నిధిని చేరారు. తమ సిలువను ఎత్తుకొని ప్రభు బోధను పాటించారు. ప్రభు చిత్తము నెరవేర్చి తన సన్నిధిని చేరారు. ఏ లేమికి కలత చెందరు, ఏ నలతకు తలలు వంచరు. ప్రభు సేవలు ధీరులు వీరు, తన చిత్తము ఎరిగిన వారు. సుందరములు అతి సుందరములు సువార్త మోసిన పాదములు. అతి శ్రేష్ఠులు ఎంతటి ధన్యులు ప్రభు ప్రేమను చాటిన పెదవులు.
దాసులు విడిచిన కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క కుమారుల కొరకు, కుమార్తెల కొరకు, అల్లుళ్ళ కొరకు, మనవరాళ్ళ కొరకు, అక్క చెల్లెల కొరకు, అన్నదమ్ముల కొరకు నాయన వారందరినీ మీరు ఆదరించండి ప్రభా. మీ దాసులు లేని లోటుని వారికి మీరే తీర్చండి తండ్రి. వారందరికీ మీరు ధైర్యాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి. వారికి మీ అండదండ నుంచి ప్రభువా నీ దగ్గర బహుమానం పొందటానికి మీ దగ్గరకు మీరు పిలిచినందుకు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అక్షయమైన కిరీటముతోను, మహిమగల కిరీటముతోను, నీతి కిరీటముతోను, ప్రశస్త వస్త్రాలతోను మీ దాసులను అలంకరించడానికి పేరు పెట్టి నీ దగ్గర పిలుచుకున్నందుకు ప్రభువా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా నాయనా మీ సన్నిధానములు నడిపిస్తాడు నా దేవుడు అడుగులు తడబడిన అలచట పైబడిన అడుగులు తడబడిన అలచట పైబడిన